సహృదయులైన మన కొరసవాడ గ్రామస్తులందరికీ గొప్ప శుభవార్త. శ్రీ బంగారమ్మ తల్లి గుడి పునఃనిర్మాణము కొరకు గ్రామ పెద్దలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు మరియు ముఖ్యంగా యువకులు కలిసి సమిష్టిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దయ ఉంచి ఈ వీడియో చివరి వరకు చూడండి, వినండి. ఇదివరకు ఉండే ఆలయంలో భక్తులు కొలువు చేయటానికి చిన్నదిగా, ఇరుకుగా, అసౌకర్యముగా ఉన్నందువలన ఆ గుడిని పూర్తి స్థాయిలో అతి చక్కగా, ఎంతో వైభవంగా భవిష్యత్ తరాల వారు చెప్పుకునే విధముగా అతి త్వరగా గుడిని ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించటానికి గట్టిగా సంకల్పం చేశారు మనవారు. దేవాలయాలు అంతరిక్షంలో గల విశ్వశక్తిని గ్రహించే శక్తి కేంద్రాలు. ఈ భవబంధాలతో చిక్కుకొని ఉన్న మనిషికి మానసిక ప్రశాంతతను మరియు ఆధ్యాత్మిక చైతన్య శక్తిని అందించే కేంద్రము మన బంగారమ్మ తల్లి దేవాలయం. తన ఊరికి ఏ దుష్టశక్తులు ప్రవేశించకుండా కంటికి రెప్పలా కాపాడే చల్లని తల్లి మన గ్రామ దేవత. మన వారు గుడి నిర్మాణం ప్రారంభించిన నాటి నుండి ఈరోజు వరకు వారి వారి సొంత పనులన్నీ ప్రక్కన పెట్టి కొంతమంది యువకులు రాత్రి పగలు అని తేడా లేకుండా, నిద్రాహారాలు లెక్క చేయకుండా, కొంతమంది శ్రామికులు, తాపీ మేస్త్రీలు మరియు సహాయకులు ఒక అమితమైన భక్తితో, అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. నిజంగా వారి సేవకి అభినందించాలి. ఇప్పటికే చాలామంది గ్రామస్తులు స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి విరాళాలు ఇస్తూ ఉన్నారు. కానీ గుడి పూర్తి కావడానికి ఇవి చాలవు. ఇది వరకు మన గ్రామంలో జన్మించి ఆ తల్లి చల్లని కరుణ వలన ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఉన్నత స్థాయిల్లో, దేశ విదేశాల్లో, గొప్ప గొప్ప పట్టణాల్లో స్థిరపడి ఉండేవారు ఉన్నారు. ఈ వార్త అందాక ఒక సదుద్దేశముతో మీ స్థాయికి, మీ శక్తికి తగినట్లు పెద్ద సంఖ్యలో విరాళాలు అందజేయగలరని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు మురి లోకేశ్వర మేషార్తో కానీ లేక మడ్డు రమణ మేషార్తో కానీ సంప్రదించి మీ అమౌంట్ ఫోన్పే ద్వారా కానీ చెక్కు రూపంలో కానీ అందజేయగలరని నా ప్రార్థన. మన జీవితంలో ఈ అవకాశము మరి రాదు. ఇది నా మాట కాదు, ఆ బంగారమ్మ తల్లే స్వయంగా నాచే పలికిస్తున్న పలుకులు. ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్న గ్రామస్తులందరికీ ఈ శుభవార్త అందేలా చేయండి. గుడి నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని ఆ తల్లి కోరిక. భవిష్యత్తులో మనం ఉండకపోవచ్చు. మనం ఇచ్చే విరాళాలు ఆ బంగారమ్మ తల్లి చల్లని దీవెనల రూపంలో 10 కాలాలు మన కుటుంబాలకు, మన గ్రామానికి కాపాడుతూ గుడి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆలయ నిర్మాణము చరిత్రలో చిరస్మరణీయం కావాలని కోరుకుంటూ ఇట్లు గ్రామ పౌరుడు, మీలో ఒకరు, నల్ల విశ్వనాథం, కొరసవాడ. Roshni, Devi Sutta Roshni.